ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఏంటంటే ఒక మంచి విషయం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అదేంటంటే మనం టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నా లేదంటే ఇప్పుడు అంటే మీరేదైనా కోచింగ్ సెంటర్స్‌లో వర్క్ చేస్తున్నా, కాలేజెస్ కానీ ఓకేనా వీటిలో వర్క్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్. మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో వచ్చేసి మనకి యూజీసీ నెట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారండి. మనకి యూజీసీ నెట్‌లో ఏంటంటే చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి కొత్తగా వచ్చిన మార్పులేంటి, అండ్ నెక్స్ట్ పేపర్ 1లో వచ్చేసి ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది, పేపర్ 2 ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మనకి ఇక్కడ మీరు అదే ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి 50 ఉంటాయి అన్నమాట. ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. అలాగే మీకు పేపర్ 2లో వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుందన్నమాట. వచ్చేసి ఇప్పుడు మనకి 100 MCQs ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాము. మనకి పేపర్ 1కి టైం వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2కి వచ్చేసి 120 మినిట్స్ ఉంటాయి అన్నమాట. 120 మినిట్స్ వరకు మనకు ఉంటుంది అన్నమాట. 2 అవర్స్ ఇచ్చారు. నెక్స్ట్ అసలు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాం ఒకసారి డీటెయిల్గా. మనకి ఓకేనా, అంటే మనకి సంవత్సరానికి వచ్చేసి 2 టైమ్స్ నోటిఫికేషన్ పడుతుందండి. అది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూలైలో పడుతుంది. అండ్ సెకండ్ టైం నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 3rd వీక్లో పడుతుంది. అంటే నెక్స్ట్ మంత్లో పడుతుంది అన్నమాట. డిసెంబర్ 3rd వీక్లో పడుతుంది నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1లో అసలు మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా చూద్దామండి. ఇక్కడ పేపర్ 1లో చూసుకుంటే కనుక మనకి పేపర్ 1 గురించి ఇందాక చెప్పాం కదండి. ఇప్పుడు ఆ పేపర్ 1లో వచ్చేసి అసలు మీకు ఏమేమి ఉంటాయి అంటే మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. అలాగే మీకు కమ్యూనికేషన్ గురించి 5 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. అదే అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్సివ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్. మనకి అదే అంటే మనకి మ్యాథమెటికల్ రీజనింగ్ ఉంటాయి కదండి. మనకి ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ దొరుకుతుంది, దాన్ని చదువుకున్న సరిపోతుంది అన్నమాట, షాప్లో కానీ ఆన్లైన్లో కానీ. అలాగే డేటా ఇంటర్ప్రిటేషను, లాజికల్ రీజనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మీకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ పాలసీస్. నెక్స్ట్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు రీసెర్చ్ అండ్ యాప్టిట్యూడ్. ఓకే. వీటన్నిటి మీద కలిపి మొత్తం వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట 100 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2లో ఇక్కడ పేపర్ 2లో వచ్చేసి మీకు దాదాపుగా మీకు 83 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు 83 సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, నేనేంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పేపర్ 2 ఏది మనం అప్లై చేసేటప్పుడు. అలాగే ఇప్పుడు వేరే బ్రాంచ్ సివిల్ వాళ్ళు సివిల్ సబ్జెక్టు. ఓకే. అలాగే ఇప్పుడు మనకి హెచ్ఎండ్ఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ సబ్జెక్టు అట్లా. వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ పేపర్కి. అండ్ అయితే ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి డిసెంబర్ 3rd వీక్లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే కనుక మీకు డిసెంబర్ 3rd వీక్లో కూడా మీకు నోటిఫికేషన్ రాగానే మీకు ఇది కూడా నేను చేసి మీకు పెడుతూ ఉంటాను. అలాగే మీరు ఈ లోపల ఓకేనా అయితే మీరు చదువుకోవాలి అనుకుంటే కనుక ఓకేనా, మీకు ఈ వీడియో కింద లింక్లో నేను కొన్ని వెబ్సైట్స్ అండ్ కొన్ని టెక్స్ట్ బుక్స్ గురించి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే. మీరు ఎక్కడ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.